ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 26న అనుకున్న సినిమా విడుదల కాస్త ముందుగానే 19న థియేటర్స్ లోకి రానుంది. దీంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తుందో చూశాం. దీంతో మోస్ట్ అవైటెడ్ మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటుగా వరల్డ్ వైడ్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ మాస్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. అందరి చూపు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై ఉంది. ఇటీవల ఓజీతో హిట్ కొట్టి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు పవర్ స్టార్. అయితే ప్రీ రిలీజ్ వేడుక కూడా ఓజీ రేంజ్ లో ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండబోతోందని అభిమానులంతా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే అదిరిపోయే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ క్రేజీ కాంబినేషన్ అయినటువంటి పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కీలక ప్రకటన అయితే ఇంటర్నల్ గా దాని గురించి అయితే చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్, అలాగే సినిమా నిర్మాణంలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైనటువంటి రవిశంకర్, హరీష్ శంకర్ మరియు రవిశంకర్ ఇద్దరు కలిసి నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా కలిశారు. ఈ భేటీలో అంటే వీళ్ళ మీటింగ్ లో ముఖ్యంగా సినిమా ప్రస్తుత స్థితిగతులు, అలాగే ప్రమోషన్ యాక్టివిటీస్, సినిమా అనుకున్న తేదీ కంటే 26వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని వారం రోజుల ముందుగా అంటే 19వ తారీఖు ఉగాది పండుగ రోజున రిలీజ్ కి మార్చేశారు. సో దాంతో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించినటువంటి దాని గురించి వీటికి సంబంధించిన అంశాలపై పవన్ కళ్యాణ్ తో అయితే నిన్న చర్చించినట్లయితే సమాచారం ఉంది. సునీత, పవన్ కళ్యాణ్ కూడా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయాలని, దాదాపు ఒక 2 రోజులు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక రోజు ఉండొచ్చు, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కి 2 రోజులు కేటాయిస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లయితే తెలుస్తుంది. సో మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లయితే సమాచారం. సునీత, ఈ నెల 15వ తారీఖున మార్చి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకైతే యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లకి కూడా ఈ ఈవెంట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వాళ్ళకి ఇచ్చినట్లు ఇంటర్నల్ గా కొన్ని వర్క్స్ కూడా చేస్తున్నట్టుగైతే తెలుస్తుంది. అయితే వేడుక ఎక్కడ జరగబోతుంది ఏంటి అని ఫ్యాన్స్ లో కూడా ఒక క్యూరియాసిటీ అయితే మొదలైంది. అయితే అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కన్వీనియంట్ గా అందరికీ అందుబాటులో ఉండేలా ఒక భారీ బహిరంగ ప్రవేశాన్ని అయితే ఎంపిక చేశారంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మనం గతంలో కొన్ని ఈవెంట్స్ కూడా చూసాము. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవ్వచ్చు, ప్రీమియర్ షోలు అవ్వచ్చు. సో అలాంటి ఘటనలో పునరావృతం కాకుండా నిన్న హరీష్ శంకర్ తో మరియు నిర్మాత రవిశంకర్ ప్రసిద్ధితో కలిసి పవన్ కళ్యాణ్ కూడా సూచనలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు అనేది పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేశారు. పిఠాపురం అయితే ఎలా ఉండబోతుంది, లేదంటే హైదరాబాద్ శిల్పకళా వేదిక అయితే ఎలా ఉండబోతుంది, హైదరాబాద్ లో యూసఫ్ గూడలో పోలీస్ గ్రౌండ్స్, ఈ 3 ఆప్షన్స్ పరిగణలోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. శిల్పకళా వేదికలో అయితే మార్చి 15వ తారీఖున సాయంత్రం అంటే లిమిటెడ్ మెంబర్స్ తో, అదే హైదరాబాద్ లో ఉన్నటువంటి యూసఫ్ గూడలో పోలీస్ గ్రౌండ్స్ లో అయితే ఇంకొంతమంది దాదాపు 4000 నుంచి 5000 మందికి సరిపడేటువంటి ప్రాంగణం కాబట్టి, ఆ ప్లేస్ కాబట్టి అక్కడ చేస్తే ఎలా ఉండబోతుంది. లేదంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో పిఠాపురం అక్కడైతే ఎలా ఉండబోతుంది. సో పిఠాపురంలో దాదాపు 10,000కు పైగా అక్కడ సరిపడేటువంటి ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్రాంగణంలో ఎలా ఉంటుంది. సో అనుకున్న క్రౌడ్ కంటే అభిమానులు ఇంకా ఎక్కువగా, దానికి దాదాపు 10 రెట్లు ఎక్కువగా వస్తారనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఏంటి. సో మొత్తానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 ఆప్షన్స్ సునీత. మార్చి 15వ తారీఖున అయితే పిఠాపురమా, లేదంటే హైదరాబాద్ శిల్పకళా వేదిక లిమిటెడ్ మెంబర్స్ తోనా, లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి యూసఫ్ గూడలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్ తోనా. సో మొత్తానికి దీనిపై మరొక 2 రోజుల్లో అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, హరీష్ శంకర్ మాస్ డైలాగ్స్ అంటే
థియేటర్లలో డెఫినెట్ గా పూనకాలు రావడం అంటూ కూడా గత 3 రోజుల నుంచి అభిమానులు ఎక్కడ తగ్గకుండా, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటూ కూడా హరీష్ శంకర్ అండ్ టీమ్ డే అండ్ నైట్ కూడా కంటిన్యూగా కష్టపడుతుంది. కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా అభిమానుల కోసం ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. డిజిటల్ వర్క్ కావచ్చు, సౌండ్ మిక్సింగ్ మరియు ఎడిటింగ్ పనులకు హరీష్ శంకరే డైరెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ఒక ఊపు ఊపుతోంది. భగత్ సింగ్ గర్జన బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాదని ఖాయమంటూ కూడా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ వెనుకాడకుండా సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ టైం ఇవ్వడము, సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడము, దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ఓజీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా గత కొన్ని రోజులుగా భారీ బ్లాక్ బస్టర్ అంటే మనం ఓజీ అని చెప్పుకోవచ్చు సునీత. సో అలాంటి ఓజీ సినిమాకి కూడా ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం దాదాపు 50,000 పైగా క్రౌడ్ వచ్చారు అక్కడికి. సో ఇలాంటి ఈవెంట్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మైత్రి మూవీ మేకర్స్ అంటే నిర్మాణ సంస్థ కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఖర్చుకు కూడా అంటే చాలా గ్రాండ్ గా ఈవెంట్స్ కి అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ అవ్వచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, ఏదైతేనే గ్రాండ్ గా ప్లాన్ చేయడానికి అయితే సిద్ధమైపోయారు. సో మొత్తానికి ముందు అనుకున్న తేదీ కంటే వారం ముందుగానే అంటే దాదాపు కరెక్ట్ గా వారం రోజులు అంటే 19వ తారీఖున, ఈ నెల 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళా పాత రికార్డులు తిరిగిపోవడం ఖాయంగా అనిపిస్తుంది సుమిత. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ముఖ్యంగా మనం నిన్నటి నుంచి చూస్తే మార్చి 26వ తారీఖున రిలీజ్ అవుతున్న అనుకున్నటువంటి అందరూ అనుకున్నటువంటి తరుణంలో మరొక వారం రోజులు ముందుగానే అంటే మార్చి 19వ తారీఖున రిలీజ్ కి జరిపారు. కాబట్టి అభిమానులు కూడా కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. మంచి జోష్ మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తన జోష్ డెఫినెట్ గా కొనసాగిస్తారు. ఎందుకంటే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ కాంబో మరొకసారి రిపీట్ కాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఇంకా ఒక రకంగా అనుకున్న దానికంటే పెద్ద సినిమాలు అంటే కొన్ని సినిమాలు మనం చూస్తుంటాం, అనుకున్న తేదీ కంటే సినిమా వాయిదాలు పడడం, నెలలు కూడా వాయిదాలు పడ్డ సందర్భం చూసాం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం ముందుగా రావడం ఖచ్చితంగా ఇదొక మంచి వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే టాక్సిక్ సినిమా వాయిదా పడింది. దురంధర్ 2 వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ సౌత్ పై అంతగా ఉండదు, తెలుగులో అసలు ఉండదు. కాబట్టి కావాల్సినంత స్పేస్ దొరికింది ఉస్తాద్ భగత్ సింగ్ కి. సో 19వ తారీఖున వస్తే ఏప్రిల్ 2వ వారం వరకు కూడా ఉస్తాద్ కు ఎదురు ఉండదు. మార్చి చివరి వారంలో ఎలాగో సినిమాలు లేవు కాబట్టి లాంగ్ రన్ కి కావాల్సినంత ఛాన్స్ ఉంది. అయితే డెఫినెట్ గా ఇటు రంజాన్, ఉగాది అలాగే ఏప్రిల్ 1 వరకు కూడా వరుసగా వీకెండ్ హాలిడేస్ అవ్వచ్చు, మధ్యలో పండుగలు కావచ్చు, భారీగా వాళ్ళకి స్పేస్ దొరికింది, సినిమాకి స్పేస్ దొరికింది. కాబట్టి డెఫినెట్ గా ఇది అభిమానులకు కూడా పూనకాలు తెప్పించేటువంటి గుడ్డి కంటూ కూడా నిన్నటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి మరొక 2 రోజుల్లో అధికారికంగా ఇటు మార్చి 15వ తారీఖున పిఠాపురంలో జరగబోతుందా ప్రీ రిలీజ్ ఈవెంట్, లేదంటే హైదరాబాద్ లో శిల్పకళ వేదికన, లేదా పోలీస్ గ్రౌండ్స్. సో ఈ 3 ప్లేసులు 3 ఆప్షన్స్ అయితే చూస్ చేసుకున్నారు. ఈ 3 ఆప్షన్స్ లో ఏదనేది మాత్రం డెఫినెట్ గా రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్నల్ వెబ్సైట్ ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఏంటి, ఏ ప్లేస్ అయితే ఏంటి, సో క్రౌడ్ ఎంత, మనం క్రౌడ్ కెపాసిటీ కూడా మనం ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ 3 ప్లేసెస్ ని, ఈ 3 లొకేషన్స్ అయితే తీసుకొని పరిశీలిస్తున్నారు సునీత. సో మొత్తానికి మరొక న్యూస్ ఏంటంటే నిన్న మనం చూసాం బుక్ మై షో వేదికగా ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ బ్లాక్ బస్టర్ తేరీకి రీమేక్ అనే ఒక అభిప్రాయంతో మొదటి నుంచి అందరూ ఉన్నారు. కానీ ఉస్తాద్ రీమేక్ కాదంటూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ చాలా సార్లు నొక్కి చెప్పడం జరిగింది. నా సినిమాలో ఒక ఎపిసోడ్ ను తమ సినిమాలో పెట్టుకున్న తేరీ మూవీని నేనెందుకు రీమేక్ చేస్తా, కథ మాటలు దర్శకత్వమే కార్డ్ నేను ఎందుకు వేసుకుంటా అంటూ కూడా హరీష్ శంకర్ ప్రశ్నించారు. సో దీంతో స్ట్రైట్ మూవీని అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఒక కొత్త ఉత్సాహం ఇచ్చింది సుమిత. అయితే స్వయంగా డైరెక్టర్ మీడియా ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. కానీ బుక్ మై షో వాళ్ళు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అని సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సినిమాకి బుక్ మై షోలో సినాప్సిస్ ఇవ్వడం కామన్. అయితే చాలా వరకు అది సినిమా యూనిట్ నుంచి తీసుకున్న సమాచారమే ఉంటుంది. అయితే ఉస్తాద్ కథ సారాంశం గురించి చెబుతూ ఒక ఐపీఎస్ అధికారి అంటే తేరీకి సంబంధించినటువంటి రీమేక్ అంటూ కూడా వాళ్ళు కొన్ని సినాప్స్ బుక్ మై షోలో మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికి
హరీష్ శంకర్ కూడా దీనిపై క్లారిటీ ఇది రీమేక్ కాదు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మొత్తానికి బుక్ మై షో వాళ్ళు కూడా ఇది థియరీ రీమేక్ అన్నట్లుగా సినప్స్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా పవన్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ విషయం ఉస్తాద్ టీమ్ కి తెలిసి బుక్ మై షో వాళ్ళతో కూడా మాట్లాడారో లేదో, మొత్తానికైతే ఇవాళ ఉదయం నుంచి చూస్తే ఆ సినప్స్ అన్ని కూడా మార్చేశారు. తనకు భగత్ సింగ్ అని పేరు పెట్టిన ఒక టీచర్ స్ఫూర్తితో అన్యాయంపై పోరాడిన ఒక పోలీస్ అధికారి కథ అంటూ కూడా అప్డేట్ వచ్చేసింది. సో బుక్ మై షోలో ఇవాళ ఉదయం నుంచి కూడా అప్డేట్ చేంజ్ అయింది. బుక్ మై షోలో దీంతో ఉస్తాద్ రీమేక్ ప్రచారానికి అయితే పూర్తిగా స్థిరపడినట్లయితే. సో మొత్తానికి కౌంట్ డౌన్ అయితే మొదలైందని మనం చెప్పుకోవచ్చు సునీత. మరొక 10 రోజుల్లోనే ఉస్తాద్ సినిమా రిలీజ్ కి అంటే థియేటర్లోకి రానుంది. దాదాపు 18వ తారీఖు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి బుక్ మై షోలో కూడా టికెట్ల బుకింగ్ కి సంబంధించి కూడా అప్డేట్ రానుంది. సో మొత్తానికి ఫ్యాన్స్ అంతా కూడా వెయిటింగ్ మెయిన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం. ఇందాక చెప్పినట్టుగా మార్చి 15వ తారీఖున ఆదివారం సాయంత్రం పిఠాపురంలోనో లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి శిల్పకళా వేదిక, యూసఫ్గూడలో ఉన్నట్టు పోలీస్ క్లబ్, సో ఈ మూడిట్లో ఏదో ఒక వేదికని ఏదో ఒక ప్రాంగణాన్ని ఎంచుకొని అభిమానులందరికీ కనువిందుగా అంటే చాలా గ్రాండ్ గా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లకు అయితే ఆదేశాలు ఇచ్చినట్టు జరిగింది. సో మరొక 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.